జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు మామూలోడివి కాదురా. నీకు అవకాశం ఇస్తే గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తావు. ముందీ నగల్ని జాగ్రత్త చేయండి. చిట్టమ్మ కంట్లో పడ్డాయంటే నీ పొట్ట పగలగొట్టైనా నిజాలు రాబడుతుంది. అది నిజమేనమ్మా. ఈ నగలు నేను దాచేస్తానమ్మా. చిట్టి, పొట్టేళ్ల పోటీలో మోసం చేసి నా దగ్గర ₹1 కోటి కొట్టేస్తావా? ఆ డబ్బుతో నీ చెల్లెలి కాపురం నిలబెడతావా? ఇప్పుడేం చేస్తావో చెయ్యవే, చూస్తాను. బావా, అంటే చింతామణి వదినతో గొడవెట్టుకుంది మనల్ని మాయం చేసి నగలు కొట్టేయడానికన్నమాట. అవును చిట్టమ్మా, చింతామణితో మనం గొడవ పడే టైంలో ఆ పోతురాజు వెళ్ళి నగలు పట్టుకొచ్చినట్టున్నాడు. కొట్టేని రఘురామావయ్య ముందు మనల్ని దోషులు చేద్దామనుకుంటున్నారు కదా. ఫైనల్ గా ఆళ్లే దోషులుగా చేసి నిలబడతాను. ఎలా చిట్టమ్మా? ఏముంది బావా, కుక్క కాటికి చెప్పు దెబ్బ. వాళ్ళకి నగలు కొట్టేయడం వచ్చినప్పుడు మనకి నగలు కొట్టేయడం రాదా ఏంటి? వావ్ చిట్టమ్మా. కదా, పదసత్తాను. డోరేసి బావా. ఇంద్రేట బావా, ఇవి నకిలీ నగలనుకొని కాంతం మొత్తం ఎంత ధీమాగా ఉందో. రఘురామావయ్య ఇంటికెళ్ళాక గాని అసలు విషయం తెలిసి లాబో తీబో అని గుండెలు బాదుకుంటుంది. సరే బా, పదెళ్దాం. ఇప్పుడు అర్థమైందా? ఆ నకిలీ నగలు మాయమయ్యి ఒరిజినల్ నగలు ఎలా వచ్చాయో? పూర్తిగా అర్థమైంది. అయినా ఇలా చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చే చిట్టమ్మా? గూపు పగిలిపోగలదు. ఆ మాట నేనే అడగాల్సిందే. పరాయాళ్ళింటి ముందు గొడవలెందుకని ఆగుతున్నాను. లేదంటే అబ్బా కూతుళ్ళిద్దరికీ రేవటేయగలను. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, మంచిగా బతకండి. లేదంటే పోలీసులకు పట్టించి జైల్లో ఎట్టించగలము. జాగ్రత్త. ఏంటే బెదిరిస్తున్నావా? నిజానికి వార్నింగ్ నీకియ్యాలి. ఇలా ముందు తిడితే నీ పరువు పోద్దని ఆగుతున్నానంతే. ఇకనైనా బుద్ధిగా ఉండొత్తా, లేదంటే ఆళ్ళతో కలిసి జైలు సిప్పకుడు తింటావు. పదబావా. బావా, సరే, ఐల్ కాల్ యూ లేటర్. నీకోసం ఇల్లంతా ఎతికి మరీ వస్తున్నాను. ఇక్కడేం చేస్తున్నావో? ఏం చేయాలా అని ప్లాన్ చేస్తున్నాను. ఓ అబ్బో, ప్లానింగ్లు. ఈ ప్లానింగ్లు తర్వాత చేయొచ్చు గాని ముందు పాలు తాగు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నేను ఆలోచిస్తుంది బాగా పొద్దుపోయిందనే. ఏం ప్లానింగ్ చేస్తున్నావో చెప్తే బెటర్ అంటావా, లేకపోతే చేసి చూపిస్తే బెటర్ అంటావా? ఓహో, ప్లానింగ్లు కూడా చేసి చూపించొచ్చు ఏంటి? మరి నువ్వు అను, ఇప్పుడే చేసి చూపిస్తాను. సరే, చేసి చూపించు. చెప్పు బావా. సిగ్గులను జన్మాని. పెళ్ళాం దగ్గర మొగుడికి ఎందుకు సిగ్గు? మొగుడి దగ్గర పెళ్ళాం కదా సిగ్గుపడాలి. అబ్బో, పెళ్ళైన దగ్గర నుంచి సిగ్గుపడుతూనే ఉన్నాం కదా, కొత్తగా పడాలా ఏంటి? ఎందుకో బంగారం, పెళ్ళయ్యి ఎన్ని నెళ్ళైనా నువ్వు నా కంటికి ఇప్పటికీ కొత్తగానే కనిపిస్తున్నావు. కొత్తగానా అంటే? మొదటిసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసావు చూడు, ఆ చూపు నా గుండెల్లో గూడు కట్టుకుని అలాగే ఉంది.
ఓ అబ్బో అబ్బాయి గారు సానా ఎనకెళ్ళిపోయినట్టున్నారు. అవును, నీకోసం కూరగాయలు అమ్మిన రోజు, నీకోసం షార్ప్నర్లు ఎరేజర్లు అమ్మిన రోజు, నీకోసం పశువుల దగ్గర పనిచేసిన రోజులు చాలా 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 వెనక్కి వెళ్ళిపోయాను. మరీ వెనకెళ్ళకు. ఆ తర్వాత విమానం ఎక్కి ఇంకెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. ఆ, ఏంటి? అవును, తమరు గతంలో విమానాలే కదా నడిపారో. మరీ వెనక్కెళ్ళిపోతే పైలట్లా మారిపోయి ఏ దేశానికో వెళ్ళిపోతావో అంటున్నాను. నా బంగారం ఇక్కడే ఉంటే నేనెక్కడికో ఎందుకు వెళ్తాను? నీతోనే ఉంటాను, నీ చుట్టూనే ఉంటాను. బావా వదులు, బావా వదులు, సిగ్గు లేకపోతే సరే వదులు బావా. నేను వదలని చిట్టమ్మా. బావా వదులు. ఈరోజు నిన్నసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అబ్బాయ్, వదులు బావా. ఏటి పళ్ళు వదులు. వదలని చిటి. బావా వదులు బావా. చిటి చిటి. బావా వదులు. బావా ఏటిది? వదులు బావా. ఇదేమన్నా మన బెడ్రూమ్ అనుకుంటున్నావా? వదులు. అయితే ఏమైంది బంగారం? అందరూ పడుకున్నారు కదా. అచ్చో, అయితే మాత్రం ఏల బాల పద్ధతి పడలేదా? వదులు బావా, ప్లీజ్ బావా వదులు. నేను వదలను చిట్టి. నిన్నీ రోజు నేను అస్సలు వదలను. అచ్చో బావా వదులు బావా. రే రండ్రా, రండి రండి రండి. ఆ, వదులు బావా. ఆ, ఆ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.